చాలా ఏళ్ల క్రితం ఒకరోజు తెల్లవారుజామున బయట చిన్నగా చినుకులు పడుతుండగా కంచి శంకర మఠంలో మహాస్వామి వారు ఏకాంతంగా కూర్చొని ఉన్నారు. భక్తులందరూ దర్శించుకుని వెళ్ళిపోయిన తరువాత మహాస్వామి వారు తమ గదిలోకి వెళ్ళడానికి లేవబోతుండగా ఒక ముసలి మామ్మ, ఒక యువతి పరుగు పరుగున వచ్చి మహాస్వామి వారికి నేలపై పడి నమస్కారం చేసి నిలబడ్డారు. స్వామివారు మరలా కూర్చుని వారిని తేరిపారా చూశారు. సంతోషంతో మొహం వెలుగగా, అరెరే, ఎవరు? మీనాక్షి పాట్టినా? ఏమిటి ఆశ్చర్యం, ఇంత ఉదయాన్నే వచ్చావు? నీతో ఉన్నది ఎవరు? నీ మనుమరాలా ఏమిటి పేరు అని అడిగారు. మీనాక్షి పాట్టి స్వామివారితో, పెరియవా, నేను చాలా ఏళ్లుగా మీ దర్శనానికై వస్తున్నాను, కానీ ఏ రోజు మీకు నా గురించి చెప్పుకోలేదు. ఆ అవకాశం ఎప్పుడూ రాలేదు. కానీ ఇప్పుడు ఆ అవసరం వచ్చింది. ఈ అమ్మాయి నా మనుమరాలు, కూతురు కుమార్తె. ఇక్కడే పుట్టడం వల్ల కామాక్షి అని పేరు పెట్టాం. నాకు ఒక్కతే కూతురు. ఈ పిల్లను నా చేతుల్లో పెట్టి తను పోయి 12 ఏళ్ళు అవుతోంది. ఏదో జబ్బు తనకి. తన భర్త కూడా తనకంటే ముందే పోయాడు గుండెపోటు వల్ల. ఈ పిల్లతో కలిసి జీవితం నెట్టుకొస్తున్నాను. పాఠశాలకు పంపిస్తే చదువు తలకెక్కలేదు. 5th గ్రేడ్తో ఆపేశాను. ఇప్పుడు తనకు 15 సంవత్సరాలు. దీన్ని ఒక అయ్య చేతిలో పెడితే నా బరువు తీరుతుంది. స్వామివారు అంతా ఓపికగా విన్నారు. ఇంత పొద్దున్నే నువ్వు రావటంతోనే నేను అనుకున్నాను, మామూలుగా 10 గంటలప్పుడు చంద్రమౌళీశ్వర పూజకి పారిజాత పూలు తెచ్చేదానివి కదా, ఇప్పుడు వచ్చావంటే ఏదో అవసరం ఉంది అని. ఏమిటి విషయం అని అన్నాను. మొదట కొద్దిగా సంకోచిస్తూ, ఏమీ లేదు పెరియవా, అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది. అబ్బాయిది కూడా ఈ ఊరే, పాఠశాలలో ఉపాధ్యాయుడు. 60 రూపాయల జీతం, మంచి కుటుంబం, ఇచ్చిపుచ్చుకునే బాధలు లేవు. జాతకాలు కూడా బాగా కలిశాయి. మీరే ఎలాగో ఈ వివాహం జరిపించాలి పెరియవా అని స్వామివారికి నమస్కరించింది. స్వామివారు స్వరం పెంచుతూ మృదువుగా మందలిస్తున్నట్టుగా, ఏమిటి, నేను పెళ్లి చేయాలా? ఏం మాట్లాడుతున్నావు అన్నారు. వెంటనే చల్లబడి, సరే, నన్ను ఏం చేయమంటావు అని అడిగారు. బామ్మ సంతోషంతో, అది ఇలా పెరియవా, నేను ఎలా కష్టపడి తన పెళ్లికి ఒక 5,000 రూపాయలు దాయగలిగాను. ఆ డబ్బుతో పెళ్లి జరిపించగలను. కానీ ఆ అబ్బాయి తల్లి ఖండితంగా, పార్టీ ఎలా చేస్తావో ఏమి చేస్తావో మాకు తెలియదు. నీ మనవరాలి మెళ్ళో 8 సవర్ల బంగారు గొలుసు 2 వరసలది వేసి పంపు అని చెప్పింది. నా ఆదాయంతో తనకి నగలు నట్రా నేను చేయించలేను. ఒక సవరం బంగారంతో 2 గాజులు మాత్రం చేయించగలిగాను. నాకు అంతే సాధ్యపడింది. ఆ గొలుసు నేను ఎక్కడి నుండి తేగలను? మీరు మాత్రమే. ఆవిడ ముగించక ముందే పరమాచార్య స్వామి వారు కోపంగా, చెప్పు, 8 సవర్ల బంగారంతో 2 వరుసల గొలుసు నన్ను చేయించమంటావా అని అడిగారు. మీనాక్షి పార్టీ సాష్టాంగం చేసి నిలబడి గట్టిగా లెంపలేసుకుంటూ, అపచారం అపచారం పెరియవా, నేను చెప్పదలుచుకున్నదేమంటే, రోజు మీ దర్శనానికి ధనవంతులు పెద్దవారు వస్తుంటారు. మీరు ఎవరికైనా ఈ గొలుసు కావాలని చెప్పొచ్చు కదా అని దీర్ఘం తీస్తూ అడిగింది. ఏమిటి, దర్శనానికి వచ్చిన వారిని గొలుసు ఇవ్వమని అడగనా? ఇక్కడ అటువంటి అలవాటు లేదు. నీకు కావాలంటే బంగారం అడగని ఏదైనా వేరే సంబంధం చూసుకో, అదే నీకు మంచిది అని స్వామివారు లేచారు. మీనాక్షి పార్టీ ఆతృతగా, మహాస్వామివారు ఇలాంటి సలహా ఇవ్వరాదని ప్రార్థిస్తున్నాను. ఇది మంచి సంబంధం పెరియవా, పిల్లవాని స్వభావం మంచిది. వారి అమ్మాయికి పెళ్లి చేసి 8 సవర్ల బంగారు గొలుసు 2 వరసలది పెట్టి పంపారట. కావున తమ ఇంటికి వచ్చే అమ్మాయి కూడా అలాగే రావాలని వారి కోరిక. మరింకేం లేదు పెరియవా, ఈ విషయంలో మీరే నాకు దారి చూపగలరు అని ఏడుస్తూ అర్థించింది. వెళ్ళడానికి లేచిన మహాస్వామి వారు మరలా కూర్చున్నారు. కొద్దిసేపు ఆలోచనలో మునిగిపోయారు. తరువాత కరుణాపూరితమైన మాటలతో, నేను ఇప్పుడు చెప్పేది మీరు చేస్తారా అని అడిగారు. ఖచ్చితంగా చేస్తాను పెరియవా. ఏమిటో చెప్పండి, పార్టీ ఉత్సుకతతో అడిగింది. రేపు నీ మనవరాలితో కలిసి కామాక్షి అమ్మవారి దేవస్థానానికి వెళ్ళు. ఇద్దరూ అమ్మవారిని ప్రార్థించండి. అమ్మ, 8 సవర్ల బంగారు గొలుసుతో ఈ పెళ్లి బాగా జరిగేటట్టు దీవించమ్మా, నీవే దాన్ని కరుణించగలవు అమ్మా అని సన్నిధి చుట్టూ 5 సార్లు ప్రదక్షిణ చేయండి. 5 సార్లు అమ్మవారికి నేలపై పడి నమస్కారం చేసి ఇంటికి వెళ్ళండి. ఇలా 5 రోజుల పాటు చేయండి. మీరు సంకల్పించినట్టుగా మీకు కావలసింది కామాక్షియే ఇస్తుంది అని ఆశీర్వదించి పంపారు. మీనాక్షి పార్టీ సాష్టాంగం చేసి నిలబడి, అదేమిటి పెరియవా, మీరు అన్నీ 5గా చేయమంటారు అని పార్టీ ఆతృతతో, అలా చేస్తే కామాక్షి అమ్మ నా మనవరాలు కామాక్షి పెళ్లి చేస్తుంది కదా అని అడిగింది. 5 సార్లు చేయమని నా కోసం చెప్పడం లేదు.
అమ్మవారి నామాలలో పంచసంఖ్యోపచారిణి అని ఉంది. 5 గుణిజాలుగా ఏమైనా చేస్తే ఆవిడ మన కోరికలు తీరుస్తుంది అని చెప్పి నేను అదే చెప్పాను, మరింకేం లేదు అని అన్నారు. ఎప్పుడు మొదలు పెట్టాలి పెరియవా? స్వామివారు నవ్వుతూ, శుభస్య శీఘ్రం అని ఒక నానుడి. ఈరోజు శుక్రవారం, ఇంకేం ఈ రోజు నుండే మొదలు పెట్టండి అని చెప్పి వారిని పంపించారు. తన మనువరాలితో కలిసి బామ్మ కామాక్షి అమ్మవారి దేవస్థానానికి దారితీశారు. ఆ రోజు శుక్రవారం అవ్వడం వల్ల చాలా రద్దీగా ఉంది. అమ్మవారు ప్రత్యేక అలంకరణలో దర్శనమిస్తోంది. స్వామివారి ఆనతి ప్రకారం ఇద్దరూ కళ్ళు మూసుకొని ప్రార్థించారు. పాట్టి తన మనవరాలి పేరు నక్షత్రం చెప్పి అర్చన చేయించి ప్రసాదం తీసుకుంది. తర్వాత ఇద్దరూ ఆ 8 సవర్ల 2 వరుసల బంగారు గొలుసు గురించి ప్రార్థించి లోపలికెళ్ళి గర్భాలయం చుట్టూ 5 మార్లు ప్రదక్షిణ చేశారు. స్వామివారు చెప్పినట్టు 5 సార్లు నేలపై పడి నమస్కరించి అమ్మవారిపై విశ్వాసంతో ఇంటికి వెళ్లారు. శనివారం ఉదయం మీనాక్షి పాట్టి మనవరాలితో కలిసి పారిజాత పూలు తీసుకుని శ్రీమఠానికి వెళ్ళింది. ఆ రోజు చాలా రద్దీగా ఉంది. ఒక 20-30 మంది భక్తుల వెనకాతల పాట్టి నిలబడింది. తన ముందున్న వ్యక్తి మరొక వ్యక్తితో చెప్పగా విన్నది, ఈరోజు అనుషం అంటే అనురాధ నక్షత్రం, పరమాచార్య స్వామివారి జన్మ నక్షత్రం. కాబట్టి స్వామివారు ఈరోజు కాష్టమౌనంలో ఉంటారు, ఎవరితోనూ మాట్లాడరు, కేవలం ముఖదర్శనం మాత్రమే. మీనాక్షి పాట్టి ఆతృత నీరుగారిపోయింది. ఈరోజు మహాస్వామి వారికి ఆ 8 సవర్ల బంగారు గొలుసు గురించి గుర్తు చేద్దామనుకున్నాను, కానీ కుదిరేలా లేదు అని అనుకుంది. వారు మహాస్వామి వారి దగ్గరకు చేరగానే సాష్టాంగం చేసి నిలబడ్డారు. అసలు జీవం లేదు అన్నట్టుగా ఆ పరబ్రహ్మం కూర్చుని ఉంది. పాట్టి అక్కడే నిలబడింది, ఎలాగైనా గుర్తు చేద్దామని. స్వామివారి సేవకుడొకరు గట్టిగా, పాట్టి ముందుకు వెళ్ళు, పాట్టి ముందుకు వెళ్ళు, ఈరోజు స్వామివారు మౌనంలో ఉన్నారు, వారు మాట్లాడరు, చూడు ఎంతమంది వేచి ఉన్నారు నీ వెనకాతల అని కసిరి పంపించాడు. చేసేదేమీ లేక మనవరాలితో కలిసి కామాక్షి అమ్మవారి దేవస్థానానికి దారితీసింది. మహాస్వామి వారి ఆజ్ఞ ప్రకారం అమ్మవారికి పంచసంఖ్యోపచార పూజ చేసి ఇంటికి వెళ్ళిపోయారు. తరువాతి 2 రోజులు స్వామివారు మౌనంలో ఉన్నారు. పాట్టి ఆమె మనవరాలు కేవలం మహాస్వామి వారిని మఠంలో దర్శించుకుంటున్నారు. ఆమెకు ఆందోళన ప్రారంభమైంది. 5 రోజుల్లో 4 రోజులు గడిచిపోయాయి, కానీ ఏమీ జరగలేదు. తల్లి కామాక్షి కళ్ళు తెరిచి నన్ను కరుణిస్తుందో లేదో అని తనలో తనే బాధపడుతోంది. మంగళవారం తెల్లవారింది. కంచి మఠం చాలా కోలాహలంగా ఉంది. అరణి నుంచి ఒక భజన బృందం వచ్చింది. వారి భజనామృతంతో మఠాన్ని భక్తిలో ముంచేస్తున్నారు. మహాస్వామి వారు వచ్చి వారి స్థానంలో కూర్చున్నారు. వారి మొహంలో తేజస్సు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. మౌనవ్రతం అయిపోయింది. స్వామివారు దర్శనం కోసం చాలామంది వేచి ఉన్నారు. మధ్య వయస్కురాలైన ఒక మామి తన వంతు రాగానే సంతోషంగా నేలపై పడి స్వామివారికి నమస్కరించింది. తను తెచ్చిన వాటిని స్వామివారి ముందు పెట్టింది. ఒక పెద్ద రస్తలి, అరటిపళ్ళ గొన, టెంకాయలు, చీనీకాయలు, కమలాపళ్ళు, గుమ్మడికాయలు, లావుపాటి పచ్చి అరటిపళ్ళు మొదలైనవి పెట్టి మళ్ళా నమస్కరించింది. స్వామివారు వాటిని చూసి తమలో తామే నవ్వుకున్నారు. వాటిని అక్కడ పెట్టిన ఆ పెద్దావిడ వైపు చూశారు. నువ్వు నీదమంగళం భూస్వామి గణేష అయ్యర్ భార్య అంబుజంవి కదూ? 2 నెలల కింద ఇక్కడికి వచ్చావు. ఏదో విషయం గురించి బాధపడుతున్నానని చెప్పావు. ఇప్పుడు ఇలా పెద్ద అరటి పళ్ళతో వచ్చావంటే కామాక్షి అమ్మవారి దయవల్ల నీ బాధలు తీరిపోయాయి కదా అని అన్నారు. అంబుజం మామి మరలా నమస్కరించి, అవును నిజం పెరియవా, నా ఒక్కగానొక్క కూతురు మైథిలి 3 ఏళ్లుగా భర్తకు దూరంగా ఉంటోంది. 2 నెలల క్రితం మీ వద్దకు వచ్చి నా బాధను చెప్పుకున్నాను. మీరు కంచి కామాక్షి అమ్మవారికి 5 ప్రదక్షిణలు, 5 నమస్కారాలు, 5 రోజుల పాటు పంచసంఖ్యోపచార పూజ చేయమన్నారు. నేను అది చాలా శ్రద్ధతో పూర్తి చేశాను. ఏమి నా అదృష్టం, 15 రోజుల క్రితం జంషెడ్పూర్ టాటా స్టీల్ ప్లాంట్లో పనిచేసే నా అల్లుడు ఇక్కడకు వచ్చి తన భార్యను తీసుకుని వెళ్ళాడు. ఇదంతా కామాక్షి కరుణ, మీ అనుగ్రహం పెరియవా అని ఆనంద బాష్పాలు కారుస్తూ చెప్పింది. అదంతా విని మహాస్వామి వారు, బేష్ బేష్, సంతోషం, చాలా మంచిది, ఆ దంపతులిద్దరూ సుఖంగా జీవించుగాక. సరే గాని ఇంత పెద్ద అరటిపళ్ళ గొన ఎక్కడిది? చాలా ఫలవంతంగా ఉంది. స్వామివారు నవ్వు ఉరిమినట్టు ఉంది. అంబుజం నవ్వుతూ, ఈ అరటిగొన మా అరటి తోటలోనిదే పెరియవా, అందుకే అంత పెద్దగా ఉంది అని వినయంగా చెప్పింది. స్వామివారు సంతోషంతో, సరే
మీ అల్లుణ్ణి కూతుర్ని కలిపిందే ఆ కామాక్షియే కాబట్టి ఈ అరటిగొనను ఆవిడికే సమర్పించి ఆ పళ్ళని అక్కడ దర్శనానికి వచ్చిన భక్తులకు పంచు అని ఆజ్ఞాపించారు. లేదు లేదు పెరియవా, ఇది ఇక్కడే ఉండనివ్వండి. అమ్మవారికి సమర్పించడానికి సరిగ్గా ఇలాంటిదే ఇంకొకటి తెచ్చాను. మీరు అనుమతిస్తే అమ్మవారిని దర్శించుకొని నా కృతజ్ఞతలను తెలుపుకొని వస్తాను అని చెప్పి స్వామికి నమస్కరించింది. బేష్, అమ్మవారి దర్శనం తరువాత మఠంలో భోజనం చేసి మీ ఊరికి వెళ్ళాలి, సరేనా? గుర్తుంచుకో, మరిచిపోకు అని వెళ్ళడానికి అనుమతిచ్చారు. ఆ రోజు కామాక్షి అమ్మవారి ఆలయంలో అంతగా భక్తుల తాకిడి లేదు. ఉదయం 11 గంటలు. కొద్దిగా ఆలస్యం అవ్వడం వల్ల మీనాక్షి పార్టీ మనవరాలితో త్వరగా ఆలయంలోకి వెళ్ళింది. ఆ రోజు చివరి రోజు కావడంతో పూజకు కావలసిన సామాన్లు తెమ్మని మనవరాలికి డబ్బులిచ్చి వెనక రమ్మని తాను వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి బామ్మ చెప్పినవన్నీ తీసుకుని లోపలికి వెళ్ళింది. పార్టీ అమ్మవారికి అర్చన చేయించి కళ్ళనీరు కారుతుండగా ప్రార్థించింది. అమ్మా కామాక్షి తాయి, నేను నీపైనే ఆధారపడి నిన్నే నమ్ముకున్నాను. నువ్వు స్వామివారు తప్ప నన్ను కాపాడగలవారు లేరు. 8 సవర్ల 2 వరుసల బంగారు గొలుసుతో నా మనవరాలి పెళ్లి చేయవలసింది నువ్వే. నీ వల్లే నా మనవరాలి పెళ్లి జరుగ్గలదు. కాపాడు తల్లి, కాపాడు. బామ్మ ఏడుస్తుండడంతో మనవరాలు కూడా ఏడ్చేసింది. తరువాత అమ్మవారి గర్భగృహానికి ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టారు. 4వ ప్రదక్షిణం చేస్తున్నారు. పార్టీ 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 మనవరాలు ఇలా గట్టిగా అరుస్తున్నందుకు మీనాక్షి పార్టీ వెనక్కు తిరిగి కోపంతో, ఎందుకు అలా అరుస్తున్నావు? ఏమి పోయిందని అలా మొత్తుకుంటున్నావు అని కోపంగా అంది. ఏమీ పోలేదు పార్టీ, కానీ ఇది దొరికింది, ఇక్కడకు రా చూపిస్తాను అని చిన్నగా చెప్పి పార్టీని ఒక మూలకు తీసుకుని వెళ్ళి మూసి ఉన్న అరచేతిని తెరిచింది. అది తెగిపోయిన పథకమున్న 2 వరుసల బంగారు గొలుసు. ఎక్కడ దొరికింది నీకు అని పార్టీ ఆశ్చర్యంతో అడిగింది. నేను నీ వెనక తలదించుకుని వస్తున్నాను. నా కళ్ళు కింద ఉన్న ఈ గొలుసుపై పడ్డాయి. నేను వెంటనే ఎవరూ చూడకుండా దీన్ని గబాలున తీసుకున్నాను. ముందు ఇది నిజమైనదా లేదా నకిలీదా చూడు అని చెప్పిందా అమ్మాయి. పార్టీ దాన్ని చేతుల్లోకి తీసుకుంది. అటు ఇటు పరీక్షగా చూస్తే మంచి బంగారంలాగే ఉంది. ఒక 8-8.5 సవర్లు ఉండొచ్చు. ఇది మహాస్వామి వారి మహిమ వల్ల కామాక్షి మనకు అనుగ్రహించింది. సరే, ముందు ఇక్కడి నుండి వెళ్ళిపోదాం పదా అని చీర కొంగున ఆ గొలుసును దాచి ముడివేసి ఆత్రంగా బయటకు వచ్చింది. అప్పుడు మధ్యాహ్నం 1 గంట సమయం. స్వామివారి సందర్శనార్థమై ఒక 4-5 వేచి ఉన్నారు. మీనాక్షి పార్టీ ఆ అమ్మాయి నేలపై పడి నమస్కారం చేసి నిలబడ్డారు. స్వామివారు వారిని చూసి నవ్వారు. స్వామివారికి గొలుసు విషయం చెప్పాలా వద్దా అని పార్టీ తటపటాయిస్తోంది. స్వామివారే ముందుగా, ఈ రోజుతో 5 రోజుల మీ పంచ సంఖ్యోపచార పూజ పూర్తి కావలసింది. కానీ ఒక వస్తువుని మనవరాలి చేతుల్లోకి రావడం వల్ల మీకు కలిగిన ఆశ్చర్యానందం వల్ల 5వ ప్రదక్షిణ పూర్తి కాలేదు. కామాక్షిదేవి పూర్ణానుగ్రహం లభించింది అని పరుగున బయటకు వచ్చేశావు, అవునా అని గట్టిగా నవ్వారు. పార్టీ నిశ్చేష్టురాలైంది. భయంతో మాటలను మింగుతూ గుటకలు వేస్తూ, స్వామివారు నన్ను తప్పుగా భావించరాదు. ఆ వస్తువు నా మనవరాలి చేతుల్లోకి రాగానే అమ్మవారే తను తీసుకోవాలని అక్కడ పడేసిందని భావించి సంతోషంతో మరొక్క ప్రదక్షిణ చేయాలని మర్చిపోయాను అని చెప్పింది. స్వామివారు అసహనంగా, అదొక్కటే మర్చిపోయావా? ఇక్కడికి వస్తూ దారిలో రంగు పద్దర్ గారి దుకాణంలో ఆ వస్తువును తూచి తెగిపోయిన దాన్ని కొలిమిలో అతికించడం మర్చిపోలేదా అని అడిగారు. అది వదిలే, తూచినప్పుడు అది సరిగ్గా 8 సవర్లు ఉందా అని అడిగారు. పార్టీ మరియు మనవరాలు నిర్ఘాంతపోయారు. మీరు ఇప్పుడు చెప్పిందంతా నిజం పెరియవా అని పార్టీ అన్నది. స్వామివారు నిదానించి, చెప్పు, న్యాయంగా ఆ పదార్థం ఎవరికి చెందినది అని అడిగారు. కామాక్షి అమ్మకి. మరి దాన్ని నువ్వు రహస్యంగా తీసుకుని చీరకంగులో దాచుకోవడం సబబేనా? నువ్వే చెప్పు. అపరాధం, కేవలం నా అపరాధం అంతే. నన్ను మన్నించండి, అనుకోకుండా చేశాను అని పార్టీ పశ్చాత్తాపడుతూ చేతులు వణుకుతుండగా స్వామివారి ముందు ఉన్న పళ్ళెంలో ఆ గొలుసును ఉంచింది. స్వామివారు నవ్వారు. అప్పటికి మధ్యాహ్నం 2 గంటలయ్యింది. మీనాక్షి పార్టీని మనవరాలిని తన ముందు కూర్చోమన్నారు. పొద్దున్న స్వామివారి అనుమతితో కామాక్షి దర్శనానికి వెళ్ళిన అంబుజం విచారవదనంతో వచ్చి స్వామివారికి నమస్కరించింది. ఆవిడ తీవ్రమైన బాధతో కళ్ళల్లో నీళ్లు కారుతోంది. స్వామివారు చూసి వాత్సల్యంతో, అడడా, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడిగారు. అంబుజం మామి కళ్ళు తుడుచుకుని ఇలా చెప్పింది. అది ఇలా పెరియవా, 2 నెలల క్రితం కామాక్షికి 5 రోజుల సేవ చేసినప్పుడు నా అల్లుడు కూతురు ఒక్కటైతే నా 8 సవర్ల 2 వరుసల బంగారు గొలుసును ఇస్తానని మొక్కుకున్నాను.
అమ్మవారు వాళ్ళిద్దరినీ ఒక్కటి చేసింది. ఈరోజు నా గొలుసు ఇద్దామని వెళ్ళాను, కానీ అది నా గొంతులో నుండి జారిపడి ఎక్కడో పడిపోయింది. ఆత్రంగా అంతా వెతికాను, కానీ నాకు ఎక్కడా దొరకలేదు. అది అమ్మవారికి ఇస్తానన్న గొలుసు. ఇప్పుడు నన్నేం చేయమంటారు పెరియవా అని మళ్ళా కన్నీరు పెట్టుకుంది. స్వామివారు మీనాక్షి పార్టీ వైపు అర్థమైందా అన్నట్టు చూశారు. పార్టీ స్వామివారికి నమస్కరించి లేచి నిలబడింది. పళ్ళెంలో పెట్టిన ఆ బంగారు గొలుసును చేతుల్లోకి తీసుకుని అంబుజం వైపు తిరిగి దాన్ని చూపిస్తూ, అమ్మా అంబుజం చూడు, ఇది నువ్వు పోగొట్టుకున్న గొలుసేనేమో అని అన్నది. అంబుజం దాన్ని చేతుల్లోకి తీసుకుని పరీక్షించి, ఇదే గొలుసు పార్టీ, ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? చాలా ఆశ్చర్యంగా ఉంది అని అన్నది. పార్టీ అంబుజానికి జరిగిన విషయం కుక్క తిప్పుకోకుండా చెప్పింది. అంబుజం మామి మీనాక్షి పార్టీని కౌగిలించుకుంది. సంతోషంతో, పార్టీ, నువ్వు ఏమీ దిగులు పడకు. నేను స్వామివారి సమక్షంలో చెప్తున్నాను. నీ మనవరాలి పెళ్లికి 2 వరుసల బంగారు గొలుసు 8 కొత్త సవర్లది నేను చేయించిస్తాను. తన పెళ్లి వైభవంగా జరుగుతుంది. ఈ గొలుసు నేను అమ్మవారికి సమర్పించాలనుకున్నది. ఈ సాయంత్రమే నిన్ను మీ అమ్మాయితో నాతో నగల షాపుకి తీసుకువెళ్ళి 8 సవర్ల 2 వరుసల బంగారు గొలుసు ఇప్పిస్తాను. అంతేకాదు, తన పెళ్లి ఖర్చు నిమిత్తం 5,000 రూపాయలు ఇస్తాను అని చెప్పింది. స్వామివారు ప్రత్యక్ష కామాక్షిలా కూర్చుని అంతా చూస్తున్నారు సాక్షిగా. అందరూ మహాస్వామి వారికి నమస్కరించారు. స్వామివారు మీనాక్షి పార్టీ వైపు చూస్తూ, ఈరోజు నీవు నీ మనవరాలు 5 ప్రదక్షిణలు చేయలేదు. సాయంత్రం వెళ్ళి 5 ప్రదక్షిణలు చేసి అమ్మవారిని ప్రార్థించండి అని చెప్పి పంపించారు. ఆ సమయంలో మీనాక్షి పార్టీకి తన మనవరాలికి కలిగిన ఉద్వేగం, ఆ సంఘటన వలన కలిగిన భావనలు సామాన్య పదాలతో వర్ణించడం అసాధ్యం. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. చాలా ఏళ్ల క్రితం ఒకరోజు తెల్లవారుజామున బయట చిన్నగా చినుకులు పడుతుండగా